ముఖ్యంగా ఈ 3 వంతెనల ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు గుంటూరులో 2 లేన్లే ఉండే రైల్వే లేన్లు, వీటిని 4 లేన్లు చేయబోతా ఉన్నారు. ఒకప్పుడు పెద్ద ట్రైన్లు అంటే 25 బోగీల కంటే ఎక్కువ ఉండేవి, ఒక 2 స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగాయి. దాంతో ట్రైన్లు టైమింగ్ డిలే అవటము, నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 3 వంతెనలు బ్రిడ్జ్ చేయటం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది. పెరగడంతో 4 లేన్లు వస్తాయి. సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్ని కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్ గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అందుకని అది ఒకటి ఉపయోగం. రెండోది, రేపు శంకర విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ మనకు కావాలి. అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్ గా చేయాలని నిర్ణయించాం. అయితే అనుకున్న దానికంటే 1 నెల లేట్ అయింది. ఎందుకంటే ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్ తెలియకపోవడం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది. బట్ ఏదేమైనప్పటికీ చాలా